నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. నేను వైద్య కళాశాలల యొక్క నిర్మాణము, నిర్వహణ, బోధనా సిబ్బంది, అడ్మిషన్ల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉన్నాను. ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన తరువాత ఏ కోర్సు చదివితే ఉద్యోగ అవకాశాలు ప్రైవేటు, గవర్నమెంటు, విదేశాల్లో ఉంటాయనే అంశాలపై కూడా తల్లిదండ్రులకు, విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నాను. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు జూమ్ మీటింగ్ ద్వారా నీట్ పాస్ అయిన విద్యార్థులకు, నీట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు, ఎంసెట్ పాస్ అయిన విద్యార్థులకు, అందరికీ, తల్లిదండ్రులకు, విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ జూమ్ మీటింగు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు డిసెంబర్ నెల ఆఖరు వరకు జరుగుతుంది. మీరెవరైతే జూమ్ మీటింగ్లో ఈ యొక్క సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారో నా వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి. జూమ్ లింక్ పంపండి అని మెసేజ్ పెట్టండి. మీరు కూడా నాతో చర్చించి సమాచారం పొందే అవకాశం ఉంటుంది. నీట్ పాస్ కానంత మాత్రాన, నీట్లో మంచి ర్యాంకు రానంత మాత్రాన ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నీట్లో మంచి ర్యాంక్ వస్తే చేరండి ఎంబీబీఎస్. ఒకవేళ ఎంబీబీఎస్ రాకపోతే ఈ రోజున బీడీఎస్కి అంత అవకాశాలు లేవు. ఆయుర్వేదము, బీఏఎంఎస్కి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎంబీబీఎస్తో సమాన అవకాశాలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కూడా ఉన్నాయి. సొంతంగా హాస్పిటల్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది. కనుక ఎంబీబీఎస్ రాని వాళ్ళు ఆయుష్ కోర్సులు మొదటి ప్రాధాన్యత కింద ఆయుర్వేదం, తదుపరి ప్రాధాన్యత హోమియోపతి. అసలు నీట్తో సంబంధం లేకుండా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, ఎంసెట్ పాస్ అయిన వాళ్ళు 4 సంవత్సరాలు న్యాచురోపతి డాక్టర్ కోర్సు ఉంది. ఇది కూడా ఎంబీబీఎస్ లాగా 4.5 ఏళ్ళు, తర్వాత సంవత్సరం పాటు ఇంటర్న్షిప్. ఎంబీబీఎస్లో ఎన్ని సబ్జెక్టులు ఎంత చెప్తారో దీంట్లో కూడా అంతమంది అన్ని చెప్తారు. డాక్టర్ అని పెట్టుకోవచ్చు బిరుదు. BNYS దీని కోర్స్ పేరు. ఇదైన తర్వాత MD కూడా చదవచ్చు. కనుక నీటితో సంబంధం లేకుండా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా, ఎంసెట్ మార్కుల ఆధారంగా BNYS కోర్సు కూడా చదవచ్చు. ఎంసెట్లో మార్కులు రాలా, లేదు నీట్ పాస్ కాలా, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా లేదా ఎంసెట్ ఆధారంగా పారామెడికల్ కోర్సులు, వీటినే బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటారు. వీటికి చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, ప్రైవేటు, గవర్నమెంట్ రంగాల్లో, కేంద్ర ప్రభుత్వంలో, రైల్వే, మిలిటరీ, గల్ఫ్ దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో కూడా అవకాశాలు ఉన్నాయి. ఇవి కొత్తగా ప్రారంభించిన కోర్సులు. గతంలో పారామెడికల్ కోర్సులు ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిన తర్వాత సంవత్సర కాలం సర్టిఫికేట్ కోర్సు ఉండేది. 2 ఏళ్ల పాటు డిప్లొమా ఉండేది. డిగ్రీ కోర్స్ అనేది కేవలం 23వ సంవత్సరంలోనే ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో NTR యూనివర్సిటీ, తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. వీటికి మంచి డిమాండ్ ఉన్నది. బీఎస్సీ అయిన తర్వాత ఎంఎస్సీ చదువుకోవచ్చు, ఎంఎస్సీ అయినా PhD కూడా చేయొచ్చు. రాబోయే 25 సంవత్సరాలకు మీరు బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ పారామెడికల్ కోర్సెస్ చదివితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. గౌరవప్రదమైన జీతం కూడా లభిస్తుంది. ఈ కోర్సులు స్విమ్స్ హాస్పిటల్ తిరుపతి, నిమ్స్ హాస్పిటల్ హైదరాబాదులో కూడా ఉన్నాయి.
స్విమ్స్ హాస్పిటల్లో దరఖాస్తు చేయాలంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఏపీ ఎంసెట్ పాస్ అయిన వాళ్ళకి అర్హత. 22 జూలై లోపల దరఖాస్తు పెట్టుకోవాలి స్విమ్స్కి. ఇక నిమ్స్కి త్వరలో అంటే జూలై నెలాఖరు లోపల కానీ ఆగస్టులో కానీ నోటిఫికేషన్ విడుదలవుతుంది. నిమ్స్ అనేది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్లో ఉన్నది. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన డీమ్డ్ యూనివర్సిటీ. దీంట్లో కూడా బీఎస్సీ నర్సింగు, బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు 11 రకాల కోర్సులు నిర్వహిస్తున్నారు. ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి. వికలాంగులు, ఎన్సీసీ, క్యాప్ ఈ కోటాలు కూడా ఉంటాయి. తర్వాత ఫీజు రీంబర్స్మెంట్ కూడా ప్రభుత్వం వారు ఇస్తారు. వార్షిక ఫీజు 39,000. ఈ కోర్సు 4 సంవత్సరాలు. 3 సంవత్సరాలు డిగ్రీ కోర్సు పూర్తయిన తర్వాత సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ చేయాలి. నిమ్స్లో ఈ యొక్క అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సు చదివిన వారు 100కి 100 జాబ్ గ్యారంటీ ఉన్న కోర్సులు. ఈ కోర్సులో మొట్టమొదటిది అనస్థీషియా టెక్నాలజీ. ఆపరేషన్ చేయడానికి మత్తుమందు ఇచ్చే ప్రక్రియలో సహకరించే ఈ కోర్సు 10 సీట్లు నిమ్స్లో ఉన్నాయి. నేను చెప్పబోయేవన్నీ కూడా నిమ్స్ హైదరాబాద్లో త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. నోటిఫికేషన్ ఎలా చూసుకోవాలంటే వార్తాపత్రికలే కాకుండా రోజువారీగా nims.edu.in అనే వెబ్సైట్ చూస్తే నోటిఫికేషన్ అనే దాంట్లో మీకు చూస్తే కనపడుతుంది. రెండవది డయాలసిస్ థెరపీ టెక్నాలజీ 20 సీట్లు ఉన్నాయి. మూత్రపిండాలు పాడైపోయినప్పుడు ఆర్టిఫిషియల్ కిడ్నీ, కృత్రిమ కిడ్నీని డయాలసిస్ మిషన్ అంటారు. అది ఆ కోర్సు 20 సీట్లు ఉన్నాయి. మూడోది కార్డియోవాస్కులార్ టెక్నాలజీ, ఈసీజీ, గుండెకు స్కానింగ్ పరీక్ష, 2D ఎకో పరీక్ష, బెల్ట్ మీద నడిపించి పరిగెత్తించే పరీక్ష, ట్రెడ్మిల్ టెస్టు, ఇలాంటి గుండెకు సంబంధించిన పరీక్షలు చేయటంలో నైపుణ్యాలు పొందే కోర్సు సీట్లు 12 ఉన్నాయి. 4 ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ టెక్నాలజీ 8 సీట్లు. అత్యవసర పరిస్థితిలో గుండెపోటు, పక్షవాతము, రోడ్డు ప్రమాదములో క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఈ ఈఎంటీ కోర్స్ చదివిన వాళ్ళని, ఎమర్జెన్సీ ట్రామా కేర్ టెక్నాలజీ చదివిన వాళ్ళని నియమిస్తారు. అలాగే క్యాజువాలిటీ అత్యవసర చికిత్సలో కూడా వీళ్ళ యొక్క పాత్ర క్రియాశీలకంగా ఉంటుంది. 5 రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ 10 సీట్లు ఉన్నాయి. ఎక్స్రేలు, అల్ట్రాసౌండు, సిటీ స్కాను, ఎంఆర్ఐ, గామా కెమెరా, అలాగే మ్యామోగ్రఫీ ఇలాంటి యంత్ర పరికరాలు వాటిని ఉపయోగించడానికి సంబంధించిన కోర్సు. 6 మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే మలమూత్ర రక్త పరీక్షలు చేయటం, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల్లో పరీక్షలు చేసేదానికి ఈ సీట్లు 12 ఉన్నాయి. 7 రేడియోథెరపీ టెక్నాలజీ. క్యాన్సర్కి కరెంటు పెడతారు. ఆ కరెంట్ ఇచ్చే మిషన్ని లీనియర్ యాక్సెలరేటర్ అంటారు. ఆ మిషన్ని వినియోగించే పరిజ్ఞానము 10 సీట్లు ఉన్నాయి. 8 రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. ఊపిరందనప్పుడు, రక్తంలో ఆక్సిజన్ పడిపోయినప్పుడు వెంటిలేటర్ అనే పరికరం ద్వారా కృత్రిమ శ్వాసనిస్తారు. ఈ వెంటిలేటర్ల వినియోగం, అలాగే ఊపిరితిత్తుల యొక్క పనితీరుని నిర్ధారించే పిఎఫ్టి పల్మనరీ ఫంక్షన్ టెస్టులు, శ్వాసకోశ సంబంధించిన చికిత్సా విధానంలో నైపుణ్యాలు అందిస్తారు. 10 సీట్లు ఉన్నాయి. 9 ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్. బ్లడ్ బ్యాంకు రక్తనిధిలో రక్తాన్ని సేకరించడం, తగు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం, బ్లడ్ బ్యాంకు సంబంధించిన పరిజ్ఞానం 4 సీట్లు ఉన్నాయి. 10 పర్ఫ్యూజన్ టెక్నాలజీ. గుండెకు ఆపరేషన్ చేసేటప్పుడు అక్కడ గుండెకి
రక్తనాళాలు కుట్టడానికి గుండెను నిలుపుదల చేస్తారు. ఆ గుండెను నిలుపుదల చేసినప్పుడు కృత్రిమంగా హార్ట్ లంగ్ మెషిన్ అని, హార్ట్ లంగ్ మెషిన్ ద్వారా రక్త ప్రసరణ జరిగి హార్ట్ లంగ్ మిషన్ అనేది గుండె చేయవలసిన పని చేస్తుంది. హార్ట్ లంగ్ మిషన్ని నిర్వహించే ఆ కోర్సే పర్ఫ్యూజన్ టెక్నాలజీ. ఇవి 4 సీట్లు ఉన్నాయి. 11 న్యూరో టెక్నాలజీ, మెదడుకు సంబంధించిన పరీక్షలు. ఫిట్స్ మూర్చొచ్చిన వారికి ఈఈజీ అని, కండరాల బలహీనత అన్నప్పుడు ఈఎంజీ అని, అలాగే నరాల యొక్క పనితీరుని అధ్యయనం చేయడానికి ఎన్సిఎస్ అని, మెదడు వెన్నుపాము నరాలకు సంబంధించిన పరీక్షలన్నీ నిర్వహించే న్యూరో టెక్నాలజీ 6 సీట్లు. మీరు ఎన్ని కోర్సులకు వీలైతే అన్ని కోర్సులకు పెట్టండి. ఏదొచ్చినా బంగారమే. నిమ్స్ హాస్పిటల్లో మీకు అలైడ్ హెల్త్ సైన్సెస్ ఈ పారామెడికల్ కోర్సుల్లో ఈ 4 సంవత్సరాల కోర్సు సీట్ వచ్చిందంటే మీ యొక్క జీవితమే మారిపోతుంది. బంగారు బాట పట్టినట్టే. తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో, గల్ఫ్ దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో కూడా సువర్ణావకాశాలు ఉంటాయని గమనించి సాంప్రదాయ కాలము చెల్లిన ఉద్యోగం రాని కోర్సుల్లో చేరద్దు. ఉద్యోగం రాని కోర్సులు ఏవంటే వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, అలాగే ఫిషరీస్, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫారెన్సిక్, ఫిజియోథెరపీ. ఇవి ఏవి చదివినా కూడా మీకు ఉద్యోగము ప్రైవేటు గవర్నమెంట్లో రావు. కనుక సాంప్రదాయ కాలము చెల్లిన గత 60 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఆ కోర్సులు చదివి జీవితము నాశనం చేసుకోవద్దు. మీరు మీ దృష్టి బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్, పారామెడికల్ సైన్సెస్, న్యాచురోపతి డాక్టర్, ఆయుర్వేదం డాక్టర్, హోమియోపతి ఈ దిశగా ఆలోచన చేయండి. ఆడపిల్లలు బీఎస్సీ నర్సింగ్ చేస్తే బంగారు భవిష్యత్తు. బీఎస్సీ అయిపోయినాక ఎంఎస్సీ నర్సింగ్ చేయొచ్చు, తర్వాత పిహెచ్డి చేయొచ్చు. నర్సింగ్ వృత్తి పవిత్రమైన వృత్తి. పిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి భారతదేశంలోనే కాక గల్ఫ్ దేశాలలో, ప్రపంచ దేశాలలో, అమెరికాలో కూడా చాలా డిమాండ్ అధికంగా ఉన్నది. కనుక ఆడపిల్లలు బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదవటానికి మొగ్గు చూపండి.